హాయ్ హలో వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. ఈరోజు మనం తెలంగాణ రుచులను పరిచయం చేసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసర్కి వచ్చాము. మరి బాసర్లో మనతో పాటు అరుణజ్యోతి గారు ఉన్నారు. మనకి ఏం పరిచయం చేయబోతున్నారో వారిని అడుగుదాం. హలో అరుణజ్యోతి గారు. హాయ్ అండి. ఫైన్. ఓకే, తనెవరు? మా స్టూడెంట్ అండి. ఓహో హాయ్, నీ పేరు? దివ్య. ఓ దివ్య, నైస్. ఓకే, ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ట్రిపుల్ లైబ్రరీగా వర్క్ చేస్తాను. ఓహో ఓకే, మీ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? మీ స్టూడెంట్స్ అంటే 6,000 ఉంటారు. 3,000 గర్ల్స్, 3,000 బాయ్స్. ఓకే ఓకే, మీరు అందులో లైబ్రరీ రైట్. ఓకే, మనం మీ ప్రొఫైల్ గురించి తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ వంటల గురించి డీటెయిల్స్ ఇచ్చేద్దాము. ఏం పరిచయం చేయబోతున్నారు ఈరోజు తెలంగాణ చేపల. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మరి చెప్తానండి. చేపలు, ఆయిల్, కారము, సాల్ట్, పసుపు, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫిష్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి ముందుగా రెడీ చేసుకున్నవి ఏమన్నా ఉన్నాయా? ఫిష్ని ఏదో రెడీ చేసారు. ఫిష్ని అంటే మ్యామ్ ఇది సాల్ట్ విత్ పసుపుతోని లైట్గా కడిగేసి దీన్ని డ్రైగా ఆరబెట్టాలి ఒక 15 minutes. డ్రై అవ్వాలి. అయితే ఆయిల్ ఎక్కువ సింక్ అవ్వదు, మనకి ఈజీగా రోస్ట్ అవుతుంది. అందుకనేసి దీన్ని ఒక 15 minutes బిఫోర్ మనము సాల్ట్ విత్ పసుపుతోని ఆరబెట్టేసి దెన్ ఫ్రై చేయాలి. ఓహో ఓకే ఓకే ఫైన్. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, దీంట్లో ఎక్కువ ఆయిల్ పడుతుందా? ఆయిల్ ఇలా మనం ఆరబెడతాం కాబట్టి ఆయిల్ ఏమీ పట్టదు. అంటే మామూలుగా పికిల్లోకి ఎక్కువ ఆయిల్ వేస్తారు కానీ ఇలా మనం ఆరబెట్టడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చదు, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు చెప్పండి మీ గురించి. లైబ్రరీయన్ ఎన్ని ఇయర్స్ నుంచి? సిన్స్ 6 years నుండి చేస్తున్నాను మేడం. 6 years. ఓ 6 years నుంచి ఇక్కడేనా? బాసరలోనే. అంతకుముందు ఇడుపులపాయలో ఒక 6 months చేశాను. దెన్ ఆఫ్టర్ మా నేటివ్ ప్లేస్ ఇక్కడ అనేసి ఇక్కడికి వచ్చేసాను. నేటివ్ ప్లేస్ అంటే దగ్గర నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. తర్వాత 6 years నుంచి పిల్లలకి సింగిల్ లైబ్రరీయన్గా సింగిల్ లైబ్రరీ. అసలు ఇంతకీ సింగిల్ గా ఎందుకు డిసైడ్ చేశారు? జనరల్ గా ఇప్పుడు చాలా మందిని పెట్టాల్సి ఉంటుందేమో కదా? ఆఫ్ కోర్స్ నోటిఫికేషన్స్ వేశారు, బట్ ఇంకా రిక్రూట్మెంట్ అనేది అండర్ ప్రాసెస్ లో నడుస్తుంది. మీరైతే మరి సింగిల్ గా ఎన్నాళ్ళ నుంచి నడిపిస్తున్నారు? 6 years. ఓ గ్రేట్ కదా. ఓకే, 8,000 స్టూడెంట్స్ ఉండే మ్యామ్ అప్పుడు. ఇప్పుడు ఇయర్లీ ఇంకా 1,000 డిక్రీజ్ అయిపోయాయి. ఓకే, దేనికోసం డిక్రీజ్ చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ పాలసీ అంతకుముందు ఈచ్ ఇయర్ 2,000 members అడ్మిషన్ ఉండేది. ఇప్పుడు 2010 నుండి ఓన్లీ 1,000 అడ్మిషన్ నడుస్తుంది కాబట్టి అలా స్ట్రెంత్ ఆ రకంగా తగ్గింది. ఓకే ఫైన్. ఓకే, మరి ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు అంతమందిని మెయింటైన్ చేయడము లైబ్రరీ అంటే? దట్టు మనకి లేడీస్ కాబట్టి కొంచెం పేషెన్స్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ కాబట్టి కష్టమైనా లైబ్రరీ అంటే ఇంట్రెస్టింగ్ డిపార్ట్మెంట్, ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ కాబట్టి ఇష్టంని కష్టమైనా భరిస్తాం కాబట్టి లేడీస్కి ఓపిక ఉంటుంది. అలా అనేసి డ్యూటీ అవర్స్ ఎలాగా మీకు? మార్నింగ్ 9 to 5 ఉంటాయి. 9 to 5. మరి వంటలు అది కూడా మీరే చేసి వస్తారు ఇంట్లో? ఇంట్లో వంట చేస్తాను. మా పిల్లలు కూడా అందరూ హైదరాబాద్ హాస్టల్స్ లో ఉంటారు. వీకెండ్స్ కి వెళ్తాం ఇంటికి. వీకెండ్స్ వెళ్ళినప్పుడు పిల్లల హాస్టల్స్ కి పికిల్స్ అది బాగా చేయడం అలవాటు అయిపోయి అలా ఇవ్వడం అలవాటు, నేను తీసుకొచ్చుకోవడం అలా అలవాటు అయిపోయి ఇంకా కామన్ గా న్యాచురల్ గా అంటే మ్యాంగో పికిల్, లెమన్ పికిల్ అలాంటివన్నీ చేస్తుంటారు, దొరుకుతుంటాయి బయట అయినా. కానీ ఇది ఫిష్ పికిల్ అనేది దొరకదు. ఒకటి టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇంట్రెస్టింగ్ గా తినగలుగుతారు అన్నం అని. ఇంకా మీకు ఏ పికిల్స్ వచ్చు? అన్ని పికిల్స్ పెడతాము. నాన్ వెజ్ తో అంటే చికెన్ పికిల్ కూడా చేస్తాం. చికెన్ అండ్ మటన్. ఇప్పుడు ఫిష్ కి, చికెన్ కి, మటన్ కి అన్నిటికీ మాక్సిమం ఇదే ప్రాసెస్ లో ఉంటామా? కొన్ని అంటే ఎసెన్స్ అది కొంచెం డిఫరెంట్గా యూస్ చేస్తాము అంతేను. దీనికి వచ్చేసి పిల్లలకు కాబట్టి నేచురల్గా ఉండాలనేసి ఏమి ఎసెన్స్ వేయకుండా, ప్లస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చికెన్ మటన్ కంటే ఫిష్లో ఉంటాయి కాబట్టి విటమిన్స్, ఫిష్ని ప్రిఫర్ చేస్తాం. ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అది పర్టికులర్గా ఇది క్యాప్సూల్స్ రూపంలో కూడా తీసుకుంటారు. అవసరం లేకుండా మనం డైరెక్ట్గా మంచిదే న్యాచురల్గా తింటే కూడా బాగుంటుంది. ఓకే ఓకే, ఆయిల్ హీట్ అయినట్లు. అవునండి. దీంట్లో ఓన్లీ సాల్ట్, పసుపుతో. సాల్ట్ ఇదే ఫైనల్ ఇంకా వేస్తారా? లాస్ట్ మళ్ళీ వేస్తాం మేడం, టేస్ట్ చూసుకొని వేస్తాము. ఓకే.
ఆల్రెడీ ఫిష్ అంటేనే కొంచెం సాల్టీగా ఉంటుంది కదా, ఓకే. మళ్ళీ ఎక్కువ సాల్ట్ అయితే ప్రాబ్లం అనేసి. సో ఈ ఫ్రై అయ్యేలోపు దివ్య నీ గురించి చెప్పు. ఏంటి ఇప్పుడు చదివేది ఏ క్లాస్లో ఉంది? బీటెక్ థర్డ్ ఇయరా? ఓకే, ఇంకొక 1 year ఆగితే జంపా? ఓకే. సో ఇప్పటి వరకు ఏమన్నా ఇంటర్వ్యూస్ లాంటివి ఏమన్నా ఫేస్ చేసి ఉన్నావా క్యాంపస్లో? ఇప్పుడు జస్ట్ థర్డ్ ఇయరే. 4th yearలో ప్లేస్మెంట్స్. 4th year నుంచి ఉంటుందా? ఓకే. సో మీకు లైబ్రేరియన్ మీ మేడం ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? నాకు కావాల్సిన బుక్స్ అన్నీ మేడం ఎప్పుడు కావాలన్నా ఇస్తారా? సో ఎన్ని అవర్స్ చదువుతావు నువ్వు టోటల్గా? డైలీ 6 hours. డైలీ 6 hours చదువుతావు. కాలేజ్ అవర్స్లో కాలేజ్లోనే ఉంటావు మళ్ళీ, అది కాకుండానా ఎక్స్ట్రాగా? ఓకే, 6 hours. ఇంకా మిగతా టైం ఏమి ఉండదు కదా మీకు? ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్కి ఇంకా దేనికి స్కోప్ లేదా? ఉంది. మొన్ననే మా దగ్గర వినాయక చవితి అయితే దాండియా చేసాం. ఓహో, ఓకే. సో అలాంటి ఏదైనా యాక్టివిటీస్ ఏమన్నా వస్తే కనుక వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఏం మంత్లీ ఒకటి అట్లన్నా ఉంటుందా కనీసం? ఉంటాయి మేడం. డిపార్ట్మెంటల్ ఫెస్ట్స్ ఉంటాయి, వీళ్ళకి ఫ్రెషర్స్ డేస్ ఉంటాయి, ప్లస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, యాన్యువల్ డేస్ ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ప్రోగ్రాంలో కూడా మా ట్రిపుల్ స్టూడెంట్స్ చాలా యాక్టివిటీగా పార్టిసిపేట్ చేస్తారు. ఈ కల్చరల్ ప్రోగ్రామ్సే కాకుండా మామూలుగా మన డివోషనల్ ప్రోగ్రామ్స్ అంటే మొన్న వినాయక చవితి వినాయక నిమజ్జనకి బాయ్స్ గర్ల్స్ ప్లస్ స్టాఫ్ అందరం కూడా దాండియా ప్లే చేసాము. ప్లస్ వీళ్ళు వచ్చేసి ఇంకా డిఫరెంట్ గేమ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికైతే ఓన్లీ చదివే కాదు, ఎంటర్టైన్మెంట్. ఫ్రై అయిపోయినట్లే కదా ఇప్పుడు మనకి? ఫ్రై అయిపోయినట్టే మేడం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫిష్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా బాయిల్ కాగానే తీసేసేయాలి. ఓకే, తీసి పక్కన పెట్టేసుకోవాలి మేడం. ఓకే. సో ఇవి పెద్ద పీసెస్లా ఉంచితేనే కరెక్టా? పెద్ద పీసెస్ అయినా చిన్న పీసెస్ అయినా అన్నీ కూడా నిమ్మరసము ఈ ఇంగ్రీడియంట్స్లో మెత్తపడిపోయి టేస్టీగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి దీనికి కావాల్సిన స్టఫ్ అది రెడీ చేస్తాం అండి. కొంచెం ఆయిల్ తీసి వేరే బౌల్లో ఈ బాయిల్ అయిన ఆయిల్ని మనం పులుసుకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, వేస్టేజ్ కాకుండా మళ్ళీ బాయిల్ అవసరం లేదు. ఫస్ట్ ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిని దూరగా వేయించుకోవాలి మేడం. ఓకే, ఇది కాస్త కొంచెం ఎక్కువ పట్టుద్ది, ఇది పికిల్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీన్ని కూడా బ్రౌన్ గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి. ఎంత టైం ఉంటుంది మనకి? అంటే 1 month 2 months? ఇది 1 week వరకే బయట పెట్టొచ్చు మేడం. వన్ వీక్ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి 1 month అయినా 2 months అయినా బాగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ డే కంటే సెకండ్ డే థర్డ్ డే అట్లా డేస్ అయినా కొద్ది ఊరుతుంది, టేస్టీగా అవుతుంది. ఓకే, పచ్చిమిర్చి కూడా ఇట్లా డైరెక్ట్ గా వేస్తాను. ఓకే, దీ పేస్ట్ అవసరం లేదు. పచ్చిమిర్చికి పేస్ట్ అవసరం లేదు, అల్లం వెల్లుల్లికి మట్టుకు పేస్ట్ అవసరం. సో ఇప్పుడు మనకి ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయింది మేడం. ఇది ఫ్రై అయిపోయింది, ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. ఇది ఒక 2 minutes చల్లారనివ్వాలి. ఇమీడియట్ గా కారం స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే కూలింగ్ కాకుండా వేస్తే కనుక కారం బ్లాక్ అవుతుంది. ధనియాల పొడి అది కూడా చేదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక 2 minutes చల్లారనిద్దాం. ఓకే ఓకే. సో మరి 2 minutes ఆగుదామండి. ఓకే, ఈ చల్లారిన పేస్ట్ లో 1 spoon ఆర్ 1.5 spoon ధనియాల పౌడర్ వేసి ఒక 1/2 spoon మెంతులు జీలకర్ర పౌడర్. మెంతులు జీలకర్ర పౌడర్ పచ్చివేనా? అవి ఫ్రై చేశారా? లేదు, వేపి దాన్ని గ్రైండ్ చేస్తాం. ఓకే ఓకే. ఒక 1/2 spoon మిరియాల పౌడర్ అండి. ఓకే, మిరియాల పౌడర్. తర్వాత కారం. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక వేయాలి, ఎందుకంటే కలరింగ్ కోసం రెడ్ గా ఉంటుంది, లేదంటే కారం అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చికెన్ కదా, అందుకని మొత్తం అన్ని స్పైసెస్ వేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కువ అవుతుందా అనే థాట్ ఏం అవసరం లేదు, మొత్తం సాల్ట్ మట్టుకు ఫస్ట్ మనము పసుపు అండ్ సాల్ట్ కలుపుతాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి మేడం, తర్వాత మళ్ళీ టేస్ట్ ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఫిషెస్ ని చెదరకుండా కలుపుకోవాలి మేడం. అవి డిస్టర్బ్ కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఓకే, వాటిని అట్లా కలపాలా జాగ్రత్తగా కలుపుతూ నిమ్మరసం పిండాలి. ఓహో, నిమ్మరసం పిండాలి. వాటర్ లాంటివి అంటే కొంచెం దానికి పట్టడానికి ఏమి యాడ్ చేయాలి? పట్టడానికి ఏమీ అవసరం లేదు. ఓకే,
నిమ్మరసం ఎంత తీసుకోవాలి? నిమ్మరసం క్వాంటిటీ ఎక్కువ పట్టుద్ది మేడం. దీనికి మనకి ఇప్పుడు మ్యాంగో పిక్కిల్కి అయితే మనం ఎలాగో గ్రేవీ సూప్ ఎలా అవసరం అనుకుంటామో ఈ ముక్క అందులో మగ్గేదాకా కొంచెం నిమ్మరసం సూప్ మట్టుకు ఎక్కువ పడుతుంది జ్యూస్. కాబట్టి మినిమం 1 kgకి 1 kg ఫిషెస్కి 8 to 10 నిమ్మరసం పడుతుంది. అప్పుడు నిమ్మరసం పైనుండి పోసేసుకుంటే ఇది ముక్క మెత్తబడి ముళ్ళు కూడా చాలా మెత్తబడి ముక్క టేస్టీగా పుల్లగా స్పైసీగా అవుతుంది. దీన్ని చిన్న పిల్లలు వృద్ధులు తినడానికి ఈజీగా ఉంటుంది. ఫిష్ కదా గొంతులో ముళ్ళు తట్టుద్ది అనే టెన్షన్ భయం లేకుండా ఈజీగా తినేయచ్చు. ఓకే, అది బాగా మనకి క్రిస్పీగా అయిపోతుంది అన్నమాట. ముళ్ళు లాగా తగలదు, బౌన్స్ లాగా తగలవు, అవి కూడా కరిగిపోతాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఏంటి ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు అంతే కదా. ఇందాక నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కలిపేసాము. ఇవి వేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇందాక చెప్పినట్లుగా కొంచెం టైం ఇస్తే అంటే 1-2 days ఆగితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాం. ఇది చేద్దాం మేడం. ఇప్పుడు తెలంగాణ ఫిష్ పికిల్ రెడీ. ఓకే, సో చాలా వేడిగా స్పైసీగా మంచి క్రిస్పీగా కూడా ఫిష్ పికిల్ రెడీ అయిందండి. ఇప్పుడు దేనికి అదే పీసెస్ మళ్ళీగా ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఆబ్వియస్లీ చాలా బాగుంది. మనందరం చూస్తున్నాం ఫస్ట్ నుంచి ఏమేమి యాడ్ చేస్తారనేది. యాజ్ యూజ్గా ఇలా ఫాలో అయిపోండి, బ్రహ్మాండంగా మీకు కూడా నచ్చుతుంది. ఒక 1 month కావాల్సిన నాన్ వెజ్ పికిల్స్లో మనకు ఆల్మోస్ట్ అన్నిటితోని ఇదే రకంగా చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది.